సో మేఘ్నా యాక్చువల్గా క్రిస్మస్ ట్రీ ఎందుకు ఇలా డెకరేట్ చేస్తారమ్మా? అయితే అక్క లిటరల్గా మామూలుగా చూసుకుంటే ప్లెయిన్గా ఇది మనం చూడండి ఇప్పుడు ఇండియన్స్ సౌత్ ఇండియన్స్ కానీ ఇంట్లో పండుగలు ఉన్నప్పుడు తోరణాలు పెట్టుకుంటారు. ఓకే, అవునవును, అదొక అలంకరణ. దానికి లిటరల్గా ఇంటర్ప్రిటేషన్ ఇంకొకటి ఉండొచ్చు, ఏదో ఉంటుంది ఉంటుంది. అలాగే ఇది కూడా ఏంటంటే మామూలుగా చూసుకుంటే క్రిస్మస్ని సింబలైజ్ చేస్తూ ట్రీ పెడతారు. యాక్చువల్గా ఈ ట్రీస్ ఏంటంటే పోలార్ రీజన్స్లో ఎక్కువగా పైన్ ట్రీస్ అక్కడ ఎక్కువగా ఉంటాయి అన్నమాట. కోల్డ్ రీజన్స్ లో ఇవి ఉంటాయి అన్నమాట. సో ఈ ట్రీకి ఈ స్టార్కి ఉన్న ఇంటర్ప్రిటేషన్ చెప్తాను. యాక్చువల్గా క్రీస్తుని నమ్ముకున్న వారి జీవితాలు ఎలా ఉంటాయంటే పచ్చని ఒలివ్ చెట్టులాగా, ఇలా ఈ చెట్టులాగా ఇంత పచ్చగా ఎప్పుడు కూడా వీటికి ఏ విధంగా అయితే ఫలాలు కలిగి ఉన్నాయో వారి జీవితాలలో కూడా చక్కటి ఆత్మీయ ఫలాలు, వీటికి ఎలా అయితే మనం గిఫ్ట్స్ పెట్టి డెకరేట్ చేసామో ఆ ప్రభువు ఇచ్చే ఆత్మీయ వరాలతో నింపబడి అలా ఈ చెట్టులాగా కళకళలాడుతూ ఎప్పుడు ప్రభు అంటారు మీరు లోకానికి వెలుగై ఉన్నారు అని అంటారనమాట. అలా దీని చుట్టూ చూడండి లైట్స్ కట్టాం, ఆ లైట్స్ ఆ వెలుగుని సింబలైజ్ చేస్తూ ఉంటుందంటే మనం ఈ లైట్లలాగా ఈ వెలుగులాగా మనం లోకానికి వెలుగుగా ఉంటాం అనమాట. ప్రభువుని నమ్ముకుంటే లైఫ్ క్రిస్మస్ ట్రీలో ఉంటుంది. ఆమెన్, కరెక్ట్, ఎగ్జాక్ట్లీ. మీ ఇంటర్ప్రిటేషన్ ఇంకా బ్యూటిఫుల్. నేను ఇంత చెప్పాను, మీరు వన్ వర్డ్ లో చెప్పారు. ఆ ట్రీ ఏంటంటే అక్క యేసుప్రభు వారు పుట్టినప్పుడు తూర్పు దేశపు జ్ఞానులను ఉంటారనమాట. వారికి ప్రభు పుట్టారు అనేసి తెలియబడినప్పుడు మరి మార్గం తెలియాలి కదా, వారు ప్రభు ఎక్కడున్నాడు అన్నది. సో ఆ మార్గాన్ని చూపింది ఏంటంటే ఒక మెతూషల అని ఒక నక్షత్రము వారిని తూర్పు దేశపు జ్ఞానుల్ని వాళ్ళున్న ప్లేస్ నుంచి నడిపించుకుంటూ ప్రభువు పుట్టిన పశువుల పాక మీద వచ్చి ఆగుతుంది అనమాట. ఈ స్టార్. సో దానిని సింబలైజ్ చేస్తూ తెచ్చారు అంటే అదే ఇక్కడ ప్రభు ఉన్నాడు. చెప్పావు చూడు, అది నాకు ఏదో అర్థమైంది, మీరు తెచ్చేసారు. ఏదో ఒక జరుగుతుంది స్టార్. నేను మిమ్మల్ని ఎక్కడ ఎందుకు నివారించలేదంటే అక్క నాకు లోపల ఒక భయం ఎప్పుడూ ఉంటుంది. ఏంటంటే మేఘనా ఫ్రెండ్షిప్లో మేఘనా ఇన్ఫ్లుయెన్స్ చేసింది అని అనుకుంటారేమో, కానీ నేను అక్కని ఎప్పుడు ఇన్ఫ్లుయెన్స్ చేయలేదు. కానీ తనకే లోపల నుంచి వస్తుంది ఇదంతా అని. కానీ మీకు వచ్చిన ఇన్స్పిరేషన్ని బట్టి, మీరు అవుతున్న లీడ్ చేయబడుతున్న విధానాన్ని బట్టి మీరు చాలా క్లియర్గా చెప్తున్నారు ఒక మాట, నాకు లోపల నుంచి గైడెన్స్ ఉంది, నాకు ఆయన కనిపించారు, నాకు ఆయన చెప్తున్నారు అని. సో అది మటుకు దట్స్ అ ట్రూ ఎక్స్పీరియన్స్. అప్పుడు నేను కాదనలేకపోయాను. ఆయనే చెప్పి నడిపిస్తుంటే నేనెవరిని భయపడుతున్నాను అనవసరంగా అనిపించింది. నేను పాట అనుకుని ఎవరికొకరికి చెప్పేశాను రాయమని. నేను అలా పడుకుంటే నాకు కళలో ఏమొచ్చింది, ఏది విజయజం సాంగ్, టైటిల్ సాంగ్. నువ్వు కూర్చుని రాస్తున్నావు, మేఘనా ఏం రాస్తున్నావు అమ్మంటే నాకు అస్సలు ఆన్సర్ ఇవ్వట్లేదు. అడిగి విసుకొచ్చి వదిలేశాను. నేను మీకు అలా విజన్ యూ హ్యాడ్ ఎ విజన్ పిలిచాను, వినట్లా, రాసేస్తున్నావు. నేను ఇలా చూస్తే కనిపించట్లా, నేను ఇలా కూర్చుంటే నాకు అక్షరాలు కనిపిస్తున్నాయి, కానీ ఏం రాస్తుందో కనిపించదు. ముందుకెళ్తే కనిపించట్లేదు. ప్రభు పైన కూర్చొని చూస్తున్నారు, అది నీ వంక చూస్తున్నారు. మీరు చెప్పింది ఏంటంటే ఆయన పర్మిషన్ లేకుండా నేను ఏది చేయను, అది ఇలాగా చూస్తున్నారు అని మొహం ఆయన చూస్తున్నారు. నువ్వు అంటే నువ్వే రాయాలని నాకు అర్థమైంది. అప్పుడు అది మీరు చెప్పినాకే నేను రాశానక్క. మీ ఎక్స్పీరియన్స్ పలకట్లేదు, ఏంటి ఇది కాన్సన్ట్రేషన్. ఆ ఎక్స్పీరియన్స్ మీరు చెప్పినాకే ఏం రాస్తున్నావు అనేది నాకు కనిపించట్లా. మన రవి గారు కూడా చెప్పాను. అవును, మీరు చెప్పారు. అది మీరు చెప్పినాకే నేను రాయగలిగాను, రాశాను. లేకపోతే నాకు నీకు చెప్పే ముందు నాకు అలా వచ్చింది ఒక విజన్. ఆయన కనిపించట్లా, అదే రూపం మాత్రమే కనిపిస్తుంది. నీ వంకే చూస్తున్నారు. ఏది నీ వంకుడు కాదు, ఏం రాస్తుంది అంటే రాయిపిస్తున్నారు అనమాట. ఆయన కళ్ళు నా చేత రాయిపిస్తుంది. నాకు కనిపించట్లా. నేను ముందుకొచ్చి చూశాను, దగ్గరకు వచ్చి పిలిచినా నువ్వు పలకలేదు, తల ఎత్తట్లేదు. ఇంకా నేను మేఘనా నువ్వు పలకట్లేదు సర్లేమ్మని వచ్చి వెనకాల కూర్చున్నాను. అస్సలు పలకట్లేదు. వైట్ చుడిదార్ వేసుకుని రెడ్ చున్నీ వేసుకుని ఓ టకటక రాస్తున్నావు. నేను దగ్గరికి వస్తే ఒక్క అక్షరం కనిపించలా. మళ్ళీ నేను వచ్చి ఇక్కడ కూర్చోగానే ఒక అక్షరాలు కనిపిస్తున్నాయి, దగ్గరికి వస్తే కనిపించట్లేదు. అవన్నీ కలిపి నాకు అర్థమైంది. ఎందుకంటే నేను అడుగుతున్నాను, నీ పాటలు తప్ప నేను ఇంతవరకు ఏది రాయలేదు కదా ప్రభా, మరి ఇది నీ చిత్తమా, నేను రాయొచ్చా అని నేను అడుగుతున్నాను. మీరు వచ్చి ఈ ఎక్స్పీరియన్స్ చెప్పి నువ్వు రాస్తున్నావు అని నాకు ప్రభు చెప్పారన్నారు. ఖచ్చితంగా ఇంకా ఐ గాట్ మై పర్మిషన్. ఎందుకంటే మేఘనా అక్కడ ఏంటంటేనమ్మా, నీకు ఎంత తెలుసు, నీకు మా గురించి ఎంత తెలిసిన ఒక 20% తెలుసు. అవును, మేము మాతో పాటు పెరగలేదు. ఇప్పుడు నేను నరేంద్ర గురించి నేను ఒకటి చెప్పాను, ఒక విజన్. నీ విజన్ అసలు కంప్లీట్గా వేరే ఉంది నరేంద్ర మీద. నేను చెప్పిన దాని మీద నీకు లేదు. అవును, కంప్లీట్గా వేరేగా ఉంది. కానీ రెండు కలిపి అద్భుతంగా రాసావు. నేను చెప్పింది నీ అభిప్రాయం, అది కూడా ఒక రోజులో. మీరు చెప్పారుగా ఆయన రాయిచ్చారని, ఇంకా అంతే కారణం. అందుకే మరి అదే అంటున్నాను నేను. అది అలా రాదు కదా, ఎలా వస్తుంది అలాగా? నాదన్నా రావాలి, నీదన్నా రావాలి. నేను అలా నేను ఏది చెప్పానో ఎగ్జాక్ట్గా క్యాచ్ చేసి
దానికి నీ అందమైన అది మళ్ళీ మనం అందులో వాడినవన్నీ రెగ్యులర్గా వాడే వాడుక భాషలోని పదాలే. తర్వాత నేను ఆభరణం ఏంటమ్మా పాతగా ఉంది అంటే నువ్వు వెంటనే అంటే మీరు సింపుల్గా ఉంటారు కదా, అదే మీ అదే ఆభరణం మీ కదా. ఆభరణం, కరెక్ట్. అంటే అది సింప్లిసిటీ మీ ఆభరణం. అదే అవన్నీ అంత ఫాస్ట్గా ఒక పాట రాయాలంటే కనీసం ఒక 15 రోజులన్నా పడుతుందమ్మా. ఎంత తెలిసినా కూడా ప్రొఫెషనల్స్ కూడా రాయలేరు, ఇంపాసిబుల్. బాగా క్లోజ్ అయిపోయి ఇంకా నువ్వేదో మా ఇంట్లోనే పుట్టి పెరిగితే అది వేరు. అది మీరు రాబట్టుకున్నారా లిటరలీ? మీకు కావాల్సింది మీరు రాబట్టుకున్నారు. నేనేంటంటే కొన్ని ఇద్దాం, credit అసలు goes to మిగతా ఏం చేస్తుందో చూసి మళ్ళీ ఇద్దాం ఉన్నాను, పాట అయిపోయింది ఇంకేం. అవును. ఇంకా నేను పక్కన కూర్చుని ప్రతిదీ ఇలా ఎప్పుడు టైం ఉంటే అప్పుడు గంట అరగంట అలా చెప్దాం అనుకున్నాను. మరి ప్రభు ఏమో నాకు ఒక 10 నిమిషాల్లో చూపించేశారు, అయిపోయింది పాట. అవును, ఆశీసం అయిపోయింది, వెళ్ళిపోయావు. లేవు అక్కడ. ఓ అది చూడండి, అది మీ ట్రూ ఎక్స్పీరియన్స్. ఆయన పైన కూర్చుని ఉన్నారు, నువ్వు వెళ్ళిపోయావు. నా పని అయిపోయింది, నేను వెళ్ళిపోయాను. నెక్స్ట్ సీన్లో నా పక్కన ఉన్నావు పాట పట్టుకుని. నువ్వు అది రియల్ గా కాదు, నువ్వు నాకు అక్క అయిపోయింది నేను పంపిస్తున్నానని పంపావు. ఓ అవునా, ఓకే. పంపితే అది ఎప్పుడు మేము లోగో చేయిస్తుంటే పంపావు, పక్కనే నరేంద్ర ఉన్నాడు. ఓ ఏం రాసావో అని నేను చూపిలే, ఓకే, చూపించలేదు, దాచిపెట్టా. అవును, మీరు దాచిపెట్టారు, అందరికీ దాచిపెట్టారు, చూపించలేదు. తర్వాత చూస్తే ఎవరి క్యారెక్టర్ వాళ్ళు ఎగ్జాక్ట్గా దింపేసావు అసలు. సో నాకు ఇప్పుడు ఇవాళ ట్రీ గురించి తెలుసుకోవడం, తర్వాత క్రిస్మస్ అంటే నాకు ఒక 50 ఏళ్ళ నుంచి అదేంటో తెలుసుకోవాలనుంది. ఎవరిని అడిగి నాకు ఇలా అయితే చెప్పలేదమ్మ ఎవరు. అవునా అక్క, పంచుకోవడంలో నాకు అపరిమితమైన ఆనందం. ఇదేంటంటేనమ్మా నీ దగ్గర నిధి ఉంది, టన్నులు నిధి ఉంది. ప్రభువు మీద, ప్రభు ప్రభావంతో వచ్చిన అదృష్టంతో నీ దగ్గర ఎనలేని సంపద ఉంది. ఆ సంపదని నువ్వు ప్రజలకి పంచితేనే దానికి అర్థం పరమార్థం. పంచి పెడితేనే మళ్ళీ పంచి పెడితేనే. ఎందుకంటేనమ్మా ఇప్పుడు అందరూ బాగుండాలని కోరుకునే మనసు, నా ప్రభు నా దగ్గర ఉంటే చాలు నేను బాగున్నాను అనుకునే మనసు నువ్వు కాదు. అందరూ బాగుండాలనుకునే వాళ్ళు ఎప్పుడైనా సరే వాళ్ళ దగ్గర ఉన్నది అందరికీ పంచాలి. కరెక్ట్, ఆయన చెప్పింది అదే కదా. ఇప్పుడు విద్య పంచినట్టే కదమ్మా ఇది కూడా. అవును, సర్వలోకానికి వెళ్ళి నా సువార్తను చాటండి అంటారు. నేను ఎలాగ నా బాధల్లోంచి బయటకు వచ్చానో, ఎలా నేర్చుకున్నానో అలా అందరూ నేర్చుకోవాలి కదా. మీరు అంటారు కదక్క ప్రజలందరికీ అని. ప్రజలందరికీ ఇంకో మాట చూసుకుంటే యాక్చువల్గా బెత్లహేమ్ అన్నది మనం వరల్డ్ మ్యాప్లో చూసుకుంటే నడిబొడ్డునుంటుంది ప్రపంచానికి. అంటే ప్రభువారు ఏ మూలనో ఈ కార్నర్ ఆ కార్నర్లో పుట్టలేదు, ఆయన అందరివాడు, అందరి కోసం వచ్చినవాడు, సర్వ ప్రజల కోసం. కాబట్టి ఆయన నడిబొడ్డున ప్రతి ఒక్కరి కోసం పుట్టినవాడు. నాకు ఎప్పుడు అది గుర్తుకొస్తుంది. మీరు ప్రజలందరికీ అంటారు, అసలు అక్కకి ఏం తెలుసు, ఇవన్నీ తెలియదు, ఎలా చెప్తారు ఇవన్నీ? మీలో ఉన్న ఆయన చెప్తాడు ఇవన్నీ కూడాను. నాకేం చెప్పాలి అనేది నాకు అలా వస్తుంది కడుపులోంచి, నాకు అది వస్తాయి. చాలా కొన్నిసార్లు బైబిల్ చదివి ఇప్పుడే మా ఇంటికి వచ్చినట్టు మాట్లాడతారు. బైబిల్లో ఇలాగే ఉంటుంది. అవును, మీరు అలాగే మాట్లాడతారు. బైబిల్ చదవలేదు, నాకు అసలు తెలియదు, నాకు రాదు కూడా. ఎందుకంటే మీరు ఆయన నమ్మి ఆయన పెట్టేసుకున్నారు అక్క లోపల, కావాల్సినప్పుడు ఆయన కావాల్సిన ఇస్తున్నారు.